నమస్తే. హిందూ దేవాలయాలలో నంది ఎల్లప్పుడూ శివుని వైపు ఎందుకు ఉంటాడు? మనం నంది చెవులలో కోరికలు ఎందుకు చెప్పుకుంటాం? మీరు శివాలయంలో ఉంటే మీరు చూసే ఉంటారు. తోటి భక్తులు మొదట నంది దగ్గరికి వెళ్ళి మొక్కి శివుడిని ప్రార్థించడానికి ముందు నంది చెవిలో ఏదో చెబుతూ ఉంటారు. ఈ ఆచారం గురించి ఎవరికి మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం లేదు, కానీ అది జరుగుతూనే ఉంటుంది. నందికేశ్వర లేదా నందిదేవ అని కూడా పిలువబడే నంది హిందూ దేవుడు శివుని వాహనం. కైలాసానికి నంది సంరక్షకుడిగా ఉంటాడు. నందిని శివాలయాలలో అలంకరణగా లేదా ప్రతీకగా మాత్రమే ఉంచరు. అతను శివునికి అత్యంత సన్నిహితుడు. ఎల్లప్పుడూ గర్భగుడి వైపు కూర్చుని శివుని విగ్రహం వైపే చూపుంటుంది. అనేక సాంప్రదాయాలలో అతను ద్వార పాలకుడిగా, శారీరకంగా ఆధ్యాత్మికంగా శివుడికి దగ్గరగా ఉంటాడు. భక్తులు నంది చెవులకు తమ కోరికలు చెప్పడానికి ఒక కారణం ఉంది. నందికి భక్తులకు మధ్య వ్యక్తిగతంగా ఉంటుంది. చాలా మంది భక్తులు మృదువుగా మాట్లాడే విషయం నిజాయితీని కలిగి ఉంటుంది అని నమ్ముతారు. తమ కోరికలను నంది ఎప్పటికీ మర్చిపోడు అని భక్తుల నమ్మకం. నంది శాశ్వతంగా వినేవాడు. తనతో చెప్పే ప్రతి కోరికను అతను గుర్తుంచుకుంటాడు అని, సరైన సమయంలో శివుడికి చేరేలా చూస్తాడు అని నమ్మకం. అందుకే భక్తులు తరచుగా వ్యక్తిగత కోరికలను నంది చెవిలో వేస్తారు. గర్భగుడిలోకి ప్రవేశించే ముందు మనం నందిని ముందుగా సందర్శిస్తాం. సాంప్రదాయకంగా భక్తులు శివలింగాన్ని సమీపించే ముందు నందిని ప్రార్థిస్తారు. ఈ చర్య ప్రాథమికంగా శివుడిని కలవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం. నంది దృష్టి సహనానికి చిహ్నంగా కూడా ఉంటాడు. భక్తులు తమ మనస్సులను ప్రశాంతంగా మార్చుకునేందుకు గర్భగుడిలోకి ప్రవేశించే ముందు అన్ని అంతరాయాలను మర్చిపోవడానికి నందిని వేడుకుంటారు అని నమ్మకం.